అండ్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వ్లాగ్ మాత్రం కంప్లీట్ గా చూడండి. 900 నుండి 1300 1400 ఏసీ అయితే 2000 కూడా ఉంటాయి కాటేజెస్ ఈషా ఫౌండేషన్ లో. ఆన్లోనే ఉంది. ఆ శివుని చూస్తుంటే నిజంగా ఇక్కడే ఉన్నారు అన్నట్టు ఉంది బేసిక్ గా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ ఈషా యోగా సెంటర్ కోయంబత్తూర్. చాలా క్రేజీగా ఉండబోతుంది వ్లాగ్ మాత్రం, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది. వ్లాగ్ మాత్రం కంప్లీట్ గా చూడండి. ఇలాగ బయటికి చూస్తే చూసారా మొత్తం మౌంటైన్స్, పైన్ ట్రీస్ అండ్ కోకోనట్ ట్రీస్ చూసారుగా ఎలా ఉందో. నా రూమ్ చుట్టూ కూడా ఇలాగే ఉందన్నమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా. నాకు యాక్చువల్ గా ఈ రూమ్ వచ్చేసి 800 రూపీస్ కి అయితే వచ్చింది ఓన్లీ 1 డేకి. అండ్ ఈషా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా రూమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. ఈ బ్లాగ్ మాత్రం సోలో ట్రావెలర్స్ కి బాగా ఇన్ఫర్మేటివ్ గా ఉంటది. సో ఓన్లీ 1 డే ఉందాం అనుకున్న వాళ్ళకి ఈ బ్లాగ్ లో ఏం చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 3:15. నేను రూమ్ కి చెక్ ఇన్ అయిపోయి ఒక 1 అవర్ అయితే నీట్ గా పడుకున్నాను. ఇంక ఇప్పుడు లేసాను, నీట్ గా రెడీ అయిపోయి ఇంకా ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఈషా యోగా సెంటర్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాను. నేనున్న ప్రెసెంట్ ఇక్కడ నుండి మనకి 7 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. లెట్ us స్టార్ట్. నా రూమ్ అయితే అది, అండ్ వ్యూ వచ్చేసి ఇది. చూసారా ఎలా ఉందో వ్యూ? సూపర్బ్ కదా. ఓకే, ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇదే మాది హోటల్ ఆరియాస్ రెసిడెన్సీ అనమాట. పక్కనే దీనికి ఆనుకుని హోటల్ కూడా ఉంది, ఫుడ్ రెస్టారెంట్ అనమాట. నేను తీసుకున్నదైతే ఇవాళ ఒక సింగిల్ రూమ్ 800 రూపీస్ అనమాట. అసలు అదే లీస్ట్ అని చెప్తున్నారు. మామూలుగా అయితే 1000 1500 అలా ఇస్తామండి. ఇప్పుడు ఆఫ్ సీజన్ కాబట్టి ఈ రేట్ ఉంది, అది ఇదని ఏదో చెప్పాడు. రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోగలిగితే కనుక అక్కడైతే ఇంకా మీకు 500 కూడా దొరకచ్చేమో 400 కి. ఈషా యోగా సెంటర్ లో కూడా మనము కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు అనమాట. అదైతే 900 నుండి స్టార్ట్ అవుతాయి. బాబా ఎంత చల్లగా ఉందో. 900 నుండి 1300 1400 ఏసీ అయితే 2000 కూడా ఉంటాయి కాటేజెస్ ఈషా ఫౌండేషన్ లో. మా ఏమన్నా గాలే అసలు. ఇవాళ నేను ఫస్ట్ ఆదియోగి స్టాట్యూ దగ్గరకు పెట్టేసుకున్నాను, అక్కడ నుండి మిగతా అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఇవాళ నేను ఇలా వెళ్తున్నానని చెప్పి నాన్ వెజ్ ఏం ముట్టుకోలేదు ఇవాళ. అండ్ రేపు కూడా నేను నాన్ వెజ్ ముట్టుకోను. రేపు కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన డ్రిల్ తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నాకు వెళ్ళేటప్పుడు ఈ రైడ్ కూడా చాలా నచ్చింది అబ్బా. భలే చల్లగా గాలి, ఎండ ఉన్నా కూడా బాగుంది అసలు. కొండ పక్కనే కదా మనం ఉన్నది, అదిగోండి కొండ, అదంతా కొండ. ఓకే, వెల్కమ్ టు ఈషా ఫౌండేషన్. ఇదిగోండి కరెక్ట్గా ఎదురుగానే ఈషా అని కనబడుతుంది కదా మనకి. ఇదే ఎంట్రన్స్. ధ్యానలింగ. టైమింగ్స్ ఆదియోగి 6 AM to 8 PM అని ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో అదిగోండి మొత్తం ఎలా ఉందో చూడండి. అండ్ ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. చాలా బాగుంది కదా, ఒక సినిమా సెట్ టైప్ ఉంది చూడ్డానికైతే. యా, బాగుంది. అరే ఇక్కడ ఏదో ఉంది, ఏంటది? నో ఎంట్రీ అని ఉంది. అదే నాకు తెలిసి అడ్మిషన్ బ్లాక్ అనుకుంటా. స్పీడ్ అయితే 20లోనే వెళ్ళమంటున్నారు. ఆంజనేయ స్వామి బొమ్మ అనుకుంటా పెట్టారు. మామూలుగా బస్సులో వస్తే కనుక నేను ఇందాక మీకు బయట చూపించాను చూడండి, ఎంట్రన్స్ అక్కడ దింపేస్తారు. అక్కడ నుండి మనం నడుచుకుంటూ రావాలి లోపలికి. చూసారా మొత్తం అంతా పామ్ ట్రీస్ చుట్టుపక్కల అంతా కూడా. 2 వీలర్కి 10 రూపీస్ అంట, కార్కి అయితే 20 రూపీస్. మిమ్మల్ని చూపిస్తాను. ఓకే బాయ్. మోటో వ్లాగింగ్ బైక్. ఇదా కొంచెం టైం పడుద్ది. నేను ఇప్పుడు చెన్నై వెళ్తాను మళ్ళీ, అందుకని ఆన్లోనే ఉంది. ఇక్కడ కనపడుతుంది కదా, ఇలాంటి చిన్న వ్యాన్లో అయితే మనల్ని తీసుకెళ్తారనమాట.
అండ్ బులా కార్డ్స్ కూడా ఉంటాయి. ఇక్కడేమో ఇన్ఫర్మేషన్ సెంటర్ ఒకటి పెట్టారు. జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ అంట. రిసీవ్ ఈషా అప్డేట్. ధ్యానలింగం ఓపెన్ ఫ్రమ్ 6:30 AM to 8 PM. నాద ఆరాధన 11:50 AM to 12:10 PM. లింగ భైరవి 6:30 AM to 1:20 PM. ఫ్రీ యోగా సెషన్స్ ఎవ్రీ 30 minutes. తీర్థ కుండ్స్ అని చెప్పి సూర్యకుండ్ ఓన్లీ ఫర్ జెంట్స్ అనమాట. చంద్రకుండ్ అంటే లేడీస్ అనమాట. ఈ సూర్యకుండ్ చంద్రకుండ్ ఇవన్నీ ఏంటనేది నేను తర్వాత చెప్తాను మీకు. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేసెస్ టు విజిట్ అని చెప్పి ఇలా పెట్టుంచారు. ధ్యానలింగ, చంద్రకుండ్, సూర్యకుండ్, లింగ భైరవి. అండ్ టైమింగ్స్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకు పెట్టుకోండి, ఇక్కడికి వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. నేను యాక్చువల్గా ఫోన్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ వాయిస్ అస్సలు రాదు ఈ గాలికి. పక్కన స్టాల్స్ అయి ఉన్నాయి, బ్యాంగిల్స్ లేడీస్కే ఇటంతా. ఇవేమో చిన్న కొయ్య బొమ్మల్లాగా ఉన్నాయి. ఇటు సైడ్ ఫుడ్ రెస్టారెంట్స్ ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ క్రేజీ. ఆదియోగి అంటే ఏంటంటే ఫస్ట్ మనిషి అనమాట, అంటే శివుడు. ఇదంతా కూడా పక్కనున్న మౌంటైన్స్, వెల్మగురి మౌంటైన్స్ అనమాట. ఇవి ఎంత బాగుందో చూడండి అసలు లొకేషన్. క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇవాళ వచ్చేసి ఫ్రైడే అనమాట. అసలు ఏమన్నా వైబ్ ఉందా ఇక్కడ అసలు. ఆదియోగి స్టాట్యూ అదిగోండి, ఆ స్టాట్యూ కిందనే ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. అక్కడికి దర్శనంకి వెళ్ళాలి, నేను ఇంకా వెళ్ళలేదు. ఈ స్టాట్యూ గురించి చెప్పాలంటే 112 feet హైట్ ఉన్న స్టాట్యూ అదే అనమాట, ఆదియోగి స్టాట్యూ. ఆ శివుని చూస్తుంటే నిజంగా ఇక్కడే ఉన్నారు అన్నట్టు ఉంది. బేసిక్ గా చాలా బాగుంది అసలు. ఆ జుట్టు కార్వింగ్ చూడండి ఎలా ఉందో అసలు. ఇది ఆల్మోస్ట్ మనకి 2.5 years పట్టిందంట బిల్డ్ చేయడానికి. అండ్ ఇప్పటికి 7 years అయిపోయింది. నేను 7 years తర్వాత నాకు కుదిరింది ఇక్కడికి రావడానికి. ఇక్కడ ఒక టవర్ అండ్ అటు చివర ఒక టవర్ ఉంది కదా, అదేంటంటే ఈవినింగ్ లైట్ షో ఉంటుంది 7 o'clock, 7:20 to 7:40. నేను నైట్ చూడండి ఈవినింగ్ వరకు లైట్ షో కూడా చూపిస్తాను మీకు. రెస్ట్ తీసుకుంటున్నారు కొంతమంది, పైకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. సోలోగా వస్తే ఏంటంటే ఫొటోస్ దిగడానికి అవ్వదు, అదొక చిన్న ఇబ్బంది. హైలైట్ అంటే మౌంటైన్స్ ఇక్కడ చూడడానికి అయితే క్రేజీ ఉన్నాయి. మౌంటైన్స్ మధ్యలో స్టాట్యూ. మీరు ఇప్పుడు చూస్తున్నది ఆదియోగి బ్యాక్ సైడ్ అనమాట. కార్వింగ్ చూడండి ఎలా ఉందో అసలు, సూపర్బ్ అసలు. అంతా కూడా మనకి హెయిర్ అనమాట. ఇదంతా కూడా మీకు కనపడుతుంది ఇప్పుడు ప్రెసెంట్. చాలా బాగుంది. వెనకాల ఇది ఒక వెహికల్ ఏదో వచ్చింది, మెయింటెనెన్స్ వెహికల్ అనుకుంటది. దగ్గరికి వెళ్ళి చూస్తే గనక త్రిశూలం లాంటివి ఉన్నాయి మొత్తం అంతా. ఫెన్సింగ్ లాగా చాలా ఆర్టిస్టిక్ గా పెట్టారు చూసారా, చాలా బాగుంది. త్రిశూలం టైప్ లో మొత్తం అంతా కూడా ఇలా కవర్ చేశారు ఆదియోగి స్టాట్యూని. ఇదిగోండి ఇక్కడ ఎడ్ల బండి కనబడుతున్నాయి కదా, ఈ ఎడ్ల బండి మీద మనల్ని అయితే అలాగా ధ్యానలింగం సైడ్ అయితే తీసుకెళ్తారు. ఈ ఎడ్ల బండికి 10 rupees కట్టాలన్నమాట. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి రావడానికి కూడా 10 rupees, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి కూడా 10 rupees అనమాట. ఆదియోగి స్టాట్యూ వెనకాల హెయిర్ చూడండి ఎలా ఉందో అసలు. ఇక్కడ ఇయర్ దగ్గర మళ్ళీ నాకు తెలిసి ఇంకొకసారి చిన్నగా ఏమైనా చేసినట్టున్నారు. ఎందుకంటే కొద్దిగా ఇదంతా ఒక పార్ట్ అంతా ఒకలాగా ఉంది, అక్కడ ఒక్క దగ్గర పెయింట్ పోయినట్టుంది. సో అది మళ్ళీ ఏమైనా రీబిల్డ్ చేసినట్టున్నారు. అది నెక్లెస్ చూసారా ఎలా ఉందో, అది ఆ తాడు ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఆ నెక్లెస్ కూడా భలే ఉంది. తాడు కాదు అది, రుద్రాక్ష మాల. అది చాలా గ్రేట్ అసలు. అన్ని రుద్రాక్షలు కట్టి పెట్టారంటే. చెవుల దగ్గర పోగు చూసారు కదా ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి. అది ఒకటే ఈజీగా ఒక 10-20 kgs ఉంటుందేమో వెయిట్. అక్కడ గ్రౌండ్ లో కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళలాగే అనిపిస్తున్నారు. అండ్ కొద్దిగా పెద్దవాళ్ళు కూడా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫుట్బాల్ ఆడుకుంటున్నారు, సరదాగా ఏవో గేమ్స్ ఆడుకుంటున్నారు. వీళ్ళందరూ ఏంటంటే కాటేజెస్లో ఉన్నవాళ్ళు అండ్ ఈషా యోగా స్టూడెంట్స్ అంటారు కదా, వాళ్ళు అనమాట. వాళ్ళు సరదాగా ఈవినింగ్స్ వచ్చి ఇంక ఇలాగా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం ఇక్కడ నుండి ముందుకెళ్దాము. అది ఎక్కడికంటే ధ్యానలింగం దగ్గరికి. ఆదియోగి పక్కన లెఫ్ట్ సైడ్ నుండి ఇలాగ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకి. వరల్డ్స్ లార్జెస్ట్ బస్ట్ స్కల్ప్చర్, Adiyogi, the source of yoga. Over 15,000 years ago, predating all religion, Adiyogi, the first yogi, transmitted the science of yoga to his 7 disciples, the Sapta Rishis. 112 feet high, this glorious face represents the 112 ways Adiyogi offered for one to attain to well-being and one's ultimate nature. సో మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నడుచుకుంటూ కావాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు. జస్ట్ 1 kilometer ఉంటుంది అంతే. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. రిటర్న్ వచ్చేటప్పుడు వీలైతే బుల్లక్ కార్ట్ మీద వద్దాం.
ఇలా ధ్యానలింగంకి వెళ్ళే సైడ్ కూడా రెస్టారెంట్ అయితే ఉంది ఫుడ్కి. అండ్ ఏవో చిన్న చిన్న స్టాల్స్ అయితే పెట్టారు, కొబ్బరి బొండాలు అలాంటివన్నీ కూడా. మెల్లిగా అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు బుల్లక్ కార్ట్ మీద వద్దాం సరదాగా. యాక్చువల్గా ఆదియోగి స్టాట్యూ చూడడానికి వేరే రిలీజియన్ వాళ్ళు కూడా వస్తున్నారన్నమాట. అంటే రిలీజియన్తో సంబంధం ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 6:30 అయింది. నేను 5:30కి ఇదిగోండి ఈ లోపలికి అయితే వెళ్ళాను అనమాట. మొత్తం ఈవెంట్ అంతా లోపలే జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ధ్యానలింగ ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే సూర్యకుండ్ అండ్ చంద్రకుండ్, ఈ 3 అయితే ఉంటాయి. ఆదియోగి స్టాట్యూ 50% అయితే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో 50% ఉంటుంది. లోపల కూడా చాలా చాలా బాగుంది. నేను ఇప్పుడే వెళ్ళొచ్చాను. లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ రైట్ సైడ్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా స్టాల్స్ అవన్నీ పెట్టారు, ఫుడ్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ధ్యానలింగ్ అని ఉంటుంది, అలా కూర్చుని మెడిటేషన్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది, చాలా రీఫ్రెషింగ్ అనిపించింది. సో గైస్ సారీ, లోపలికి అయితే మొబైల్స్ నాట్ అలౌడ్, సో అందుకనే నేను వీడియో అయితే ఏం తీయలేకపోయాను. సూర్యకుండ్ అంటే ఏంటంటే ఓన్లీ ఫర్ బాయ్స్కి అలౌడ్ అనమాట. అది స్విమ్మింగ్ అంటే పాండ్ లాగా ఉంటుంది. ఆ పాండ్ లోపల మనము లింగం ఉంటుంది అనమాట, శివలింగము. ఆ పాండ్లో సో శివలింగం తాకి మనం అక్కడ చిన్నగా దర్శనం చేసుకుని ఆ పాండ్లోనే కొంతసేపు అలాగా స్నానం చేయొచ్చు అనమాట. అండ్ సేమ్ అలాగే చంద్రకుండ్ ఈస్ ఫర్ లేడీస్ అనమాట. సో ఈ 3 అయితే లోపల ఉన్నాయి. అండ్ టెంపుల్ కూడా ఉంది, ఒక చిన్న టెంపుల్. సో ఆ టెంపుల్ ఇవన్నీ కూడా నేను చూసుకుని లాస్ట్లో ఫైనల్గా వచ్చేసేటప్పుడు ఒక మిల్క్ చెప్పాను. మిల్క్ సేమ్ మన తిరుమలలో ఎంత చిక్కగా ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. లోపల చాలా బాగుంది, ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఫ్రీయే. సో ఇంకా ఎక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఆదియోగి దగ్గరికి వద్దామనుకుంటున్నారో ఈషా ఫౌండేషన్కి, వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. అందరూ జస్ట్ ఇప్పుడే బయటకు వచ్చేసారు. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువైపోయారు ఈవినింగ్ టైంకి. అండ్ అందరూ చూసారా, అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 7:20కి లైట్ షో ఉంటుందన్నమాట. సో అందుకని అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకు తెలిసినంత వరకు అందరికీ రిప్లై ఇస్తాను. నేను ఇక్కడ అన్నీ తెలుసుకున్న తర్వాతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనేమి సొంతంగా ఏం చేయట్లేదు. చెప్పడం మర్చిపోయాను, మన బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ అబ్జెప్పేయాలి. ఇదిగోండి, నాట్ అలౌడ్ ఆన్ ద ప్రిమిసెస్, మొబైల్ ఫోన్స్, కెమెరా, ఆల్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్. ఓన్లీ నా వాలెట్ ఒక్కటే పట్టుకుని వెళ్ళాను లోపలికి. మీకు లోపల ఏం జరుగుతుంది అనేది కావాలి అంటే కనుక మీరు కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేయండి, యూట్యూబ్లో దొరికేస్తాయి. లోపల ఎలా ఉంటుంది అనేది కొందరు తీశారు. ఇప్పుడైతే నాట్ అలౌడ్, ఇంతకుముందు కొద్దిగా అలౌడ్లోనే ఉండేదన్నమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. ఇక్కడేమో గోశాల ఉంది, అన్ని ఆవులే. ఒక్కొక్క టర్మ్ వైజ్గా మార్చుతూ ఉంటారనమాట. అదిగోండి అలా బుల్లక్ కార్ట్ కింద మార్చి తీసుకెళ్తూ ఉంటారు. సో ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. నాకైతే క్రేజీగా నచ్చింది. నాకైతే అస్సలు టైం తెలియలేదు. నేను 3:45కి ఎంతకో లోపలికి వచ్చాను. ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఎవరైనా వస్తే గనక ఆఫ్టర్నూన్ 1-2 తర్వాత అలా వచ్చేయండి. అప్పటి నుండి ఒక 4-5 అవర్స్ ఈజీగా సరిపోద్ది మీకు. లాస్ట్ బస్ వచ్చేసి ఇక్కడ నుండి 8 o'clock ఎంతగా స్టార్ట్ అవుద్దంట. ఎవరైనా కావాలంటే కూడా ఇక్కడ అకామిడేషన్ తీసుకుని 7 days వరకు ఉండొచ్చంట. 7 days తర్వాత ఇంకా ఉండడానికి అవ్వదు. ఎవరున్నా కూడా ఈ అకామిడేషన్లో ఓన్లీ 7 days వరకే. ఒకసారి పోర్టల్లో చెక్ చేయండి, ishafoundation.org అని ఉంటుంది. మీరు 2 daysకి వస్తే 2 days తగ్గట్టు అమౌంట్ తీసుకుంటారు. 7 daysకి వస్తే 7 days తగ్గ అమౌంట్ తీసుకుని వీళ్ళే ఇక్కడ కొన్ని ఈవెంట్స్, యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటారు. షూస్ తీసుకోవడానికి అండ్ లగేజ్ కౌంటర్ దగ్గర వీళ్ళందరూ కూడా వాలంటీర్స్ అనమాట. ఈషా ఫౌండేషన్ కోసం వాలంటీర్గా వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇది సేమ్ మన తిరుపతిలో మనం ఇప్పుడు అలాగా వాలంటీర్స్ కింద వెళ్తాం కదా, సేమ్ అలాగే అనమాట ఇది కూడా ప్రాసెస్. కొబ్బరి బోండాలు బాగున్నాయి అబ్బా, పెద్ద పెద్ద సైజు. మన చోట అయితే అసలు దొరకవు ఇంత పెద్ద సైజు. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఆదియోగి బ్యాక్ సైడ్ ఉన్నాం. వెళ్ళిన దగ్గరికి రిటర్న్ వచ్చేసాను. స్టార్ట్ అయిన వెంటనే ఇంకా మీకు చూపిస్తాను. அன்புடன் வரவேற்கிறோம்.
ஆதியோகி சிவன் யோக அறிவியலை சப்தரிஷிகளுக்கு வழங்கிய வரலாற்று நிகழ்வையும் அர்த்தநாரீஸ்வரராக அமர்ந்த பின்னணியையும் சப்தரிஷிகள் புனிதமான யோக அறிவியலை உலகமெங்கும் கொண்டு சென்ற நிகழ்வையும் கண்கவர் 3D ஒளிக்காட்சியாக வழங்குகிறது ஆதியோகி திவ்ய தரிசனம். Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. The planet, which turned into crucibles of civilization.